చాలా విలువైన విషయం ఇది. ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఎప్పుడు అన్యాయం చేయరు, ఎప్పుడు మోసం చేయరు, స్వార్థం ఉండదు, కల్మషం ఉండదు. ఆయన ప్రేమలో 15 లక్షణాలు కలిగిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ 1 కొరింథీ రాసిన పత్రికలో ఉంటది. కాబట్టి ఆ ప్రేమ ఎప్పుడు మంచే చేస్తుంది. ఆ ప్రేమ ఎప్పుడు చెడు చెయ్యదు. ఆ ప్రేమ చెడు చెయ్యలేదు, మోసం చేయలేదు, కఠినంగా ఉండలేదు. ఆ ప్రేమ ఏం చేసింది? ఎక్కడ నా పిల్లలు మళ్ళీ జీవవృక్ష ఫలం తినేసి నిరంతరం పాపులుగానే ఉండిపోతారేమో, పరలోకాన్ని పోగొట్టుకుంటారేమో అన్న మంచి ఉద్దేశంతో దేవుడు వాళ్ళని ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టారు. దేవుడు వాళ్ళని ఏదైనా తోటలోంచి పంపించేశారు. మంచి ఉద్దేశం, ప్రేమతో. కానీ మనకెలా అర్థం అవుద్ది? మనం అపార్థం చేసుకుంటాం. దేవుడు కఠినాత్ముడు, దేవుడికి స్వార్థం ఎక్కువ, దేవుడికి జాలి ఉండదు అన్నట్లు మనం అపార్థం చేసుకుంటాం. ఇక్కడ పరలోకపు తండ్రి ఆదామామని ఏ ఉద్దేశంతో వెళ్ళగొట్టారు? మంచి ఉద్దేశంతో. ప్రేమ లేక కాదు, పూర్తి ప్రేమతోనే. ప్రేమ ఉంది కాబట్టి ఆ పని చేశారు. లేదా అక్కడే ఉంచుంటే ఖచ్చితంగా వాళ్ళు తినేవాళ్ళు, వాళ్ళు యుగ యుగాలు అలాగా పాపులుగానే ఉండిపోయి నష్టం జరిగిపోయేది. తీరని నష్టం, భరించలేని నష్టం.